హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ 88 ఫిష్ మీడియా. నేను మీ నరసింహని. ఈ చేప చూడండి, బ్లాక్ చందువ. దీన్ని చూడండి, వైట్ చందువ, తెల్ల చందువ. ఇది చైనీస్ పాంప్లెట్. ఇవి వేలం పెట్టేశారండి. ఇవి చైనీస్ పాంప్లెట్ని ఈ మొత్తం గుట్ట 72,500 వచ్చింది. ఈయన కొనుగోలు చేశారు. ఈయన పాలకొల్లు అండి, వ్యాపారస్తుడు. అంటే ఇంటర్నేషనల్ వ్యాపారస్తుడు అంటారండి ఈయన్ని. ఎక్కడికైనా పంపుతూ ఉంటారు. చూడండి, ఇవి చైనీస్ పాంప్లెట్ ఎలా ఉంటుందంటే తెల్లగాను, పైన కొంచెం నాచు రంగులోను ఉంటుంది. ఇవి తెల్ల చందువలండి. ఇవి తెల్లగాను, పైన కొంచెం నీలం కలర్లోను ఉంటాయి. తెల్లగా ఉంటాయండి. ఇవి బ్లాక్ చందువ నలుపుగా ఉంటుంది. ఇవి ఒకే జాతికి చెందిన చందువలండి. ఇవి అన్నీ కూడా రుచి చాలా బాగుంటాయి. దేనికది టేస్టు వేరువేరుగా ఉంటుంది. ఇవి అన్నిటికంటే ఎక్కువ రేటు ఈ చైనీస్ పాంప్లెట్కి ఏమో ఎక్కువ రేటు ఉంటుందండి. ఇది 1 అప్, 2 అప్, 3 అప్, 5 అప్, 6 అప్, 7 అప్ అని గ్రేడ్లు ఉంటాయి. అంటే 1 అప్ అంటే 100 గ్రాములు దాటి, అలాగా మొత్తం 7 అప్ అంటే 700 గ్రాములు దాటి ఉంటుందండి. ఈ చైనీస్ పాంప్లెట్ ఎప్పుడు కూడా మనకి ఇంటర్నేషనల్ రేట్లు ఉంటాయండి. అంటే అంతర్జాతీయ మార్కెట్లను బట్టి ఇవి ఎక్కడ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారో. ఇవి కిలో వచ్చి 1200 దాటి ఉంటుందంటండి. అంటే గ్రేడ్ని బట్టండి. 300 గ్రాములు ఉందనుకోండి, అది 500 రూపాయల కంటే తక్కువ ఉంటుంది. అదే 400 గ్రాములు, 500 గ్రాములు, 600 గ్రాములు ఇలా ఉందనుకోండి, 600, 700, 800 అలా ఉంటుంది. 700 గ్రాములు దాటి కేజీలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా 1200 దాటేస్తుందండి. అలాగే వైట్ పాంప్లెట్ కూడా రేట్లు అలాగే ఉంటాయి. ఇది 6 అప్ వరకు ఉంటుంది. అవి కిలో వచ్చి 1000 రూపాయలు, 1200, 800 అలా ఉంటుందండి. అంటే సైజుని బట్టి. ఈ నల్ల చందువ అయితే చూడండి ఎలా కోస్తున్నాడు ఈయన. ఈ నల్ల చందువని కిలో వచ్చి 400 నుంచి 650 వరకు ఉంటుందండి, సమయాన్ని బట్టి. అంటే తక్కువ దొరికినప్పుడు ఎక్కువగాను, ఎక్కువ దొరికినప్పుడు తక్కువ రేటు ఉంటుంది. చూడండి, ఈయన ఈ నల్ల చందువని కోస్తున్నాడు. మనం ప్రాంతాల్లో అంటే ఈస్ట్ వెస్ట్, మన ఏపీ, తెలంగాణలో, చెన్నైలో వీటిని ఎక్కువగా ఇష్టంగా తింటారు. కాబట్టి మనకి ఈ 3 రాష్ట్రాల్లోనే, ఈ దక్షిణ భారతదేశంలోనే వీటిని ఎక్కువగా అమ్ముడైపోతూ ఉంటుంది. అదే చైనీస్ పాంప్లెట్, ఈ వైట్ పాంప్లెట్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్, చైనా, గల్ఫ్ దేశాలు, యూరప్ దేశాలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటుంది. కాబట్టి దాని రేటు ఎప్పుడు కూడా నిలకడగానే ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా అంతా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఈ మూడిట్లో కూడా ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్ ఉంటాయండి. అవి వీటిని తినడం వల్ల కొవ్వుని తగ్గిస్తుందంట, మానవులు ఉన్న కొవ్వుని. అలాగే గుండె సంబంధిత వ్యాధులు కానీ, లివర్ సంబంధిత వ్యాధులు కానీ ఇవి కొద్ది తగ్గుతాయంట ఇవి తినటం వల్ల. చూడండి ఫ్రెండ్స్, కంటి చూపు మెరుగ్గా ఉంటుంది, జ్ఞానం పెరుగుతుందంట. అంటే జ్ఞానశక్తి, మానవుల శక్తి కూడా ఎక్కువగా పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నారు. ఇవి పులుసు, ఇగురు, అలాగే ఫ్రై చేసుకున్న చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా బ్లాక్ పాంప్లెట్నే అంటే నల్ల చందువనే పులుసు వండుతారు. మిగతాయి ఫ్రై, ఇగురు ఎక్కువగా పెట్టుకుంటారు. తెల్లది చైనీస్ పాంప్లెట్ను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎప్పుడన్నా ఈ చేపలు తినుంటే రుచి ఎలాగ ఉంటుందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.